హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోరీ డైహాన్ ఛానల్. ఇప్పుడు నేను మీకు 5 నిమిషాల్లో అదిరిపోయే థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలనేది చూస్తాను. దీనికి మనకు 2 యాప్స్ కావాలి, ఒకటి అడోబ్ ఎక్స్ప్రెస్ అండ్ ఇన్షాట్ యాప్. ఫస్ట్ అయితే మనము ఏదైతే ఇమేజెస్ థంబ్నెయిల్లో పెట్టాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. దానికోసం నేను ఫస్ట్ అయితే అడోబ్ ఎక్స్ప్రెస్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. అందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. అక్కడ క్విక్ యాక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే తర్వాత మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయడానికి ప్లస్ అనే సింబల్ వస్తుంది. అక్కడ మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఏ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి అది ప్రాసెస్ అయిపోయి మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఆ ఫోటోని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా మనకి ఎన్ని ఫొటోస్ కావాలనుకుంటే అన్ని ఫొటోస్కి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసుకొని సేవ్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇన్షాట్ యాప్లోకి వెళ్ళిపోవాలి. ఇన్షాట్ యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేస్తే అక్కడ ఫస్ట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్స్ తీసుకోవాలన్నమాట. నేనైతే ముందే గూగుల్ నుంచి బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ నేను తీసుకుంటున్నాను అనమాట. తర్వాత అక్కడ పిఐపి ఆప్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం ఫొటోస్ అనేది వస్తాయన్నమాట. ఫొటోస్ వీడియోస్ ఏవైనా కానీ. సో మనం ఇందాక బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసి పెట్టుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనము పిఐపి ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడికి మనం అప్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం డ్రాగ్ చేసుకొని ఆ ఫొటోస్ మనకి ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో నేను ఈ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, బట్ ఈ ఫోటోకి నేను బ్యాక్గ్రౌండ్ తీయట్లేదు, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా అనిపించింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అలానే ఉంచేసి నేను ఇక్కడ మాస్క్లోకి వెళ్ళి అక్కడ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ షేప్స్లో ఏదో ఒక షేప్ సెలెక్ట్ చేసుకొని నేను అక్కడ ఆ ఫోటో అనేది ఫిట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మన ఇష్టం, బ్యాక్గ్రౌండ్ కావాలంటే తీసేసుకోవచ్చు, లేదైనా ఉంచేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను ఫొటోస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు నేను ఈ ఫొటోస్ ఈ థంబ్నెయిల్ అనేది కనకదుర్గమ్మ అమ్మవారి గురించి వీడియో కోసం చేస్తున్నాను అనమాట. కాబట్టి నేను టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాటర్ టైప్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ కింద అయితే నేను గూగుల్ ఇన్పుట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి తెలుగు టైప్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను విజయవాడ కనకదుర్గమ్మ అని టైప్ చేస్తున్నాను. చూడండి, విజయవాడ కనకదుర్గమ్మ ఇలా టైప్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఆ వర్డ్స్ ఎక్కడ కావాలో నేను దాన్ని అక్కడ ఫిట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా నేను ఫిట్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఫాంట్ కానీ కలర్స్ కానీ స్టైల్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎడిట్లోకి వెళ్ళిపోయి అక్కడ సర్కిల్, డిఫరెంట్ కలర్ సర్కిల్ ఉంది కదా, అక్కడికి వెళ్తే పైన మనకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ వస్తాయి. అందులో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆప్షన్స్ వస్తాయి. ఫాంట్ ఒక ప్యాటర్న్ ఆప్షన్స్ వస్తుందన్నమాట. అక్కడికి వెళ్ళి మనం క్లిక్ చేసుకొని మార్చుకోవచ్చు. తర్వాత అక్కడ ఏ అని ఉంది కదా, అక్కడికి వెళ్తే మనకు ఫాంట్ ఏ ఫాంట్ కావాలి అనేది వస్తుందన్నమాట. మనం అన్నీ చూసుకొని మనకి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దాని పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ అయితే మనకు అక్కడ ఫాంట్ సైజ్ పెంచుకోవడానికి ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకి లెటర్కి మధ్యలో లేదా వర్డ్కి మధ్యలో హైట్ అనేది కొంచెం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దాని కింద అయితే విడ్త్ అనేది పెంచుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత దాని కింద 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే మనము ఈ వర్డ్స్ లెఫ్ట్కి పెట్టుకోవాలా, సెంటర్కి పెట్టుకోవాలి లేదా రైట్ పెట్టుకోవాలి అనే ఆప్షన్స్ వస్తాయి. తర్వాత అది ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని తర్వాత పక్కన బి అంటే బోల్డ్ అనమాట. మనం బోల్డ్ చేసుకోవచ్చు లేదంటే అన్బోల్డ్ చేసుకోవచ్చు. దాని పక్కన ఐ అంటే ఇటాలిక్స్లో కంటే ఇటాలిక్స్లో పెట్టుకోవచ్చు. దాని పక్కన అండర్లైన్ ఆప్షన్ వస్తుంది. మనం అంటే దాని మీద క్లిక్ చేస్తే మనకు లెటర్స్ వర్డ్స్ అండర్లైన్ అవుతాయి. తర్వాత దాని పక్కన మనకు ఏబీసీ అని ఉంది కదా, అక్కడికి వెళ్తే మనకు వర్డ్స్ లెటర్స్ ఏ ప్యాటర్న్లో కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా లూప్ లాగా, రౌండ్ లాగా, లేకపోతే ఇలా ఇన్ఫినిటీ షేప్లో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం సెట్టింగ్స్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగానే ఇంకా ఏదైనా మ్యాటర్ కావాలంటే కూడా టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఆలయం గురించి కాబట్టి దర్శనం మరియు సేవా వివరాలు అనేది నేను టైప్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ కింద తెలుగులో టైప్ చేసుకోవడానికి ఉంటుంది. తెలుగు లెటర్స్ కూడా వస్తాయి, లేదంటే ఇంగ్లీష్ తెలుగు కూడా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు మొబైల్లో అయినట్లయితే మీరు ఆ గూగుల్ ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళిపోయి మీరు తెలుగు కీబోర్డ్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టేసుకోవచ్చు. సో అప్పుడు మనకు తెలుగు టైపింగ్ అనేది ఈజీ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను దర్శనం మరియు సేవల వివరాలు అనేది కూడా టైప్ చేసి పెట్టేశాను. ఇప్పుడు నేను పైన ఇచ్చిన మ్యాటర్, కింద ఇచ్చిన మ్యాటర్ సేమ్ ఫాంట్ ఉంది కాబట్టి నేను దాన్ని కొద్దిగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందాక చూపించిన సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి నేనైతే ఫాంట్ ప్యాటర్న్ అండ్ ఫాంట్ కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్ లోకి పెట్టేసి ఫాంట్ స్టైల్ కూడా మార్చేసి మొత్తం అంతా బోల్డ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట.
బోల్డ్ చేసి తర్వాత ఇటాలిక్స్ కూడా నేను చేసుకొని పెడుతున్నాను. సో ఈ విధంగా నేను మొత్తం మ్యాటర్ అయితే టైప్ చేసి పెట్టేసుకున్నాను. దీంతో పాటుగా మనకి కింద ఎమోజీస్ కూడా వస్తాయి. కావాలంటే ఆ ఎమోజీస్లోకి వెళ్ళిపోయి మనం ఏదైనా ఎమోజీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దేవుడిది కాబట్టి దండం పెడుతున్నట్టు కూడా మనము ఏమంటారు జేఎఫ్ కానీ సింబల్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ ఎమోజీస్ అలా ఉంటాయన్నమాట. మన వీడియోకి సంబంధించిన ఏవైనా ఎమోజీస్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా మనకి వావ్ అని కానీ సూపర్ అని కానీ అలాంటివి కూడా ఏదైనా మనం కావాల్సింది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మనం ఆ థంబ్నెయిల్లో మనం యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్గా మనం టైప్ చేసేటప్పుడు ఎలా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయో ఆ విధంగా థంబ్నెయిల్ కూడా ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే ఇంకా లైక్, సబ్స్క్రైబ్, ఫాలో ఇలాంటి ఆప్షన్స్ కూడా వస్తాయి. అవి కూడా కావాలంటే మనం థంబ్నెయిల్లో ఇన్సర్ట్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మొత్తం ఈ విధంగా అంత సెలెక్ట్ చేసుకుంటే థంబ్నెయిల్ అనేది మనకు రెడీ అయిపోతుంది. థంబ్నెయిల్ రెడీ అయినాక మనం ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిపోతే మనకు అది సేవ్ అయిపోతుంది అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.